రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, నీ ఆజ్ఞను, నీ శాసనమును, నీ మాటను, నీ సింహాసనాన్ని దానియేలు గౌరవించటం లేదు. ఏం జరిగిందయ్యా? ముమ్మారు ప్రార్థించడము, తన ప్రజల కోసము దేవుని బ్రతిమలాడుకోవడం మేము చూశామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ విధంగా ఈ 2024లో నీవు ఎప్పుడైనా ముమ్మారు నీ కుటుంబం కోసము, నీ బంధువుల కోసము, నీ స్నేహితుల కోసము, నీ రక్త సంబంధికుల కోసము, ఇదిగో భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అని చిన్ననాటి నుంచి పలుకుతున్న, చిలక పలుకులుగా పలుకుతున్న మనము, ఈ సహోదరి సహోదరులు, ఇదిగో పాతాలను తప్పించుకొని పరలోక రాజ్యాన్ని పోవుటకు నువ్వు చేయవలసిన పని, వారి క్షమ కోసము, వారి రక్షణ కోసము మనం చేయవలసిన పని ముమ్మారు కంటే ఎక్కువ మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించడము.